కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. వాక్యమే శరీరధారియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 104వ రోజు, ఏప్రిల్ 14వ తేదీ. అంశము: ఆ మెరుపులు నీకేమీ బాధ కలిగించవు, ఆ ఉరుములు నిన్నేమీ బాధించవు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రాగుమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఈ అంశము కొరకు వింత వ్యక్తి అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన కొంత వర్తమాన భాగాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు ఆమె వధువు ఒక శాఖతో జత చేయబడదు, ఆమె కేవలం వాక్యంతో మాత్రమే జత చేయబడును. వాక్యమును నమ్మే కొందరు జనులు ప్రపంచంలో ఉన్నారు. ఆ వధువును సిద్ధపరిచి బయటకు తెచ్చుటకు ఒక నట్టు ఉన్నది. ఎందుకంటే పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఒకటి, దేవుడు ఒక్కడే. వాక్యమే దేవుడు, అది వాక్యంతో బిగించబడవలెను. అప్పుడది ఆ వధువును ఈ శాఖలో నుండి వెలుపలకు లాగును. దేవుడు చర్మముల వెనుక ఉన్నాడు, మానవ చర్మముల వెనుక దాగి ఉన్నాడు అని ఈ ఉదయం చెప్పింది నాకు గుర్తుకు వచ్చుచున్నది. ఈ చిన్న కథ చెప్పి నేను ముగించెదను. ఇప్పటికీ 45 నిమిషముల పాటు ఇక్కడ మిమ్మల్ని ఉంచినందుకు నేను చింతించుచున్నాను. అక్కడ ఒక గృహము కలదు, క్రైస్తవ గృహము. ఈ కథను నేను ఆ విమర్శకునికి చెప్పాను. ఈ గృహంలోని వారు దేవుని యందు విశ్వాసముంచిరి. వారికి ఒక చిన్న బాలుడుండెను. అతడు తుఫాను వలన మరణ భయము చెందెను. మెరుపులు మెరిస్తే వాటిని చూసి ఓ చనిపోయేదనని భయపడుచుండెను. అతడు బల్లల క్రిందకు ఎక్కడెక్కడికో పరిగెడుచుండెను. గాని మెరుపులు వచ్చుచుండెను. కాబట్టి ఒక రాత్రి పొలములో పెద్ద తుఫాను వచ్చుచుండెను. వారచ్చటే నివసించుచున్నారు. చెట్లు ఊగుచుండెను, మెరుపులు మెరియుచుండెను. చాలా రాత్రి అయినది. తల్లి ఆ పిల్లవానితో ఇట్లు చెప్పెను, చూడు బాబు, నీవు వెళ్ళి పై అంతస్తులోని పడక మీద పడుకో, భయపడవద్దు, పైకి వెళ్ళు. కాబట్టి ఆ చిన్నవాడు పైజామా వేసుకుని
మెట్లు ఎక్కి వెళ్ళుచు వెనక్కి చూస్తూ సగం ఏడుపుతో చేరిను. పరుండి నిద్రపోవ ప్రయత్నించి తలను దుప్పటితో కప్పుకొనెను. అయినా నిద్ర పట్టలేదు. కిటికీ గుండా ఆ మెరుపులు ఉరుములు వినబడుచున్నవి. ఓ అమ్మా, నీవెక్కడికి ఎక్కి వచ్చి నాతో పడుకో అని అతడు పిలిచెను. ఆమె అన్నది, బాబూ, ఆ మెరుపులు నీకేమీ బాధ కలిగించవు, ఆ ఉరుములు నిన్నేమీ బాధించవు అని ఆమె చెప్పెను. అయినా గాని అమ్మా, వచ్చి ఇక్కడ నాతో పడుకో అని అతడు అడిగాను. కాబట్టి తల్లి మెట్లు ఎక్కి పైకి వెళ్ళి ఆ బాలునితో కూడా పరుండెను. ఆమె అన్నది, బాబు, నా చిన్న కుమారుడా, మనము క్రైస్తవులము. మన కుటుంబము దేవుని నమ్మిన కుటుంబము. దేవుడు తుఫానులలో మనలను రక్షించునని నమ్ముచున్నాము. అది మన యొక్క విశ్వాసము. దేవుడు తన సొంత వారిని గూర్చి శ్రద్ధ వహించును. నీవు కూడా అది నమ్మవలెనని నా కోరిక బాబు. భయపడవద్దు, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనలను రక్షించును అని ఆమె చెప్పెను. ఆ చిన్నవాడు కొన్నిసార్లు ఊపిరి విడిచి ఇలాగనెను, అమ్మా, అది నేను కూడా నమ్ముచున్నాను. కానీ ఆ వెలుగు కిటికీకి అంత దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు ఒక చర్మముతో నా దగ్గర ఉండిన యెడల అది ఎంత బాగుండునని నాకు అనిపించుచున్నది. హో, కావున మనలో చాలామంది పెద్దవారం కూడా అలాగే తలంచుదము. దేవుడికి ఒక తెర లేదా చర్మం వంటి ముసుగులో ఉండినా బాగుండునని. అది లోకమునకు వెర్రివలె అనిపించవచ్చును గాని అది మనుషులందరినీ ఆయన యొద్దకు లాగుచున్నది. వింత వ్యక్తి అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎల్లప్పుడూ మనలను కాపాడే గొప్ప దేవుడుగా ఉండి మనలను అనేక ఆపదలలో నుండి రక్షించే గొప్ప దేవుడుగా, మన రక్షకుడుగా, మన ఆశ్రయ దుర్గముగా, మన కేడెముగా, బలమైన దేవుడుగా మనతో ఉండి ఆయన ఎల్లప్పుడూ మనలను కాపాడే గొప్ప దేవుడు. తన ప్రజల పట్ల ఎల్లప్పుడూ బాధ్యత వహించే గొప్ప దేవుడు. తన వారి పట్ల శ్రద్ధ వహించే గొప్ప దేవుడు. తన యందు విశ్వాసముంచిన వారిలో నివసించే గొప్ప ఆత్మస్వరూపి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు కొరకు మనకిచ్చిన యొక్క గొప్ప అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ప్రేమించి ఎల్లప్పుడూ తన వాక్కును మన కొరకు పంపి ఆయన మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన కొరకు మనలను ముద్రిస్తూ ఉన్నాడు. ఆయన మన చర్మముల వెనుక దాగి ఉన్న గొప్ప దేవుడు. ఆది నుండి ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. నిజంగా ప్రియ సోదరులారా, ఈ అంశంలోని సారాంశాన్ని క్లుప్తముగా మనం తెలుసుకుని ముందుకు వెళ్దాం. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమును నమ్మే కొందరు ప్రజలను ఆయన కలిగి ఉన్నాడు. వారందరినీ ఆయన వధువుగా సిద్ధపరుస్తూ తన కొరకు బయటకు తెచ్చుటకు తన వాక్యమనే నట్టును బిగిస్తూ తన వారిని సిద్ధపరుచుకుంటూ వస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా సిద్ధపడుతున్న వారే పెండ్లి కుమార్తెగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చి దేవునిలో భాగమై ఉన్న మనలను ఆయనతో తీసుకుని పోవడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వాక్యమై ఉండి ఆ వాక్యంలో భాగమగులాగన మనలను కూడా వాక్యంతో బిగిస్తూ వాక్యంతో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన వధువులో దాగి ఉండి ఆయన తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఈ లోకానికి వధువే ద్వారమై ఉన్నది. వధువులో నుండి ఆయన ప్రదర్శించబడుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ వధువులో నుండే ఈ ప్రపంచానికి ప్రదర్శించబడుతున్నాయి. మనము ఆయన కొరకు యథార్థముగా సిద్ధపడుతూ అనేక మందికి మాదిరికరంగా జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన ఎల్లప్పుడూ మానవ చర్మముల వెనుక దాగి ఉండి ఆయన తన కార్యాలను జరిగించుకుంటూ వస్తున్నాడు.
పూర్వమందు ఆయన సముద్ర వత్సల శర్మము వెనుక దాగి ఉండి ఆయన గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. ఆదికాండం నుండి మనం చూస్తే తన ప్రవక్తులుగా అనేక మందిని ఎన్నుకొని ఆ చర్మముల వెనుక ఆయన దాగి ఆయన ఆ మానవ ముసుగులో ఉండి తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మోషేతో ఉన్నాడు ఆయన. మోషేలో ఉండి నడిపించాడు ఆయన. ఏలియాతో ఉండి తన ప్రజల పక్షాన గొప్ప కార్యాలు జరిగించాడు. అలా చూసుకుంటూ వస్తే కొత్త నిబంధన కాలంలో యోహానులో ఉండి తనకు మార్గమును సరళం చేసుకున్నాడు. ఆయన యేసుక్రీస్తుగా వచ్చి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఒకే ఒక్క దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, వెలుగుగా ఉన్న అదే దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్న అదే దేవుడు ఓ మానవ చర్మముల వెనుక దాగి ఉండి మానవుల యొక్క హృదయంలో నివాసం ఉండి ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటూ తన ప్రజల కొరకు పనిచేసిన గొప్ప దేవుడు ఆయన. ఆదియందు వెలుగుగా ఉన్న అదే దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్న ఆ దేవుడు మానవుల మధ్యకు రావటానికి యేసుక్రీస్తు అనే ముసుగును ధరించుకుని యేసుక్రీస్తు అనే చర్మము వెనుక ఆయన దాగి ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రజలకు బయలుపరుచుకున్నాడు. తన ప్రజలను వాక్యంతో సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉండి ఆయన మనలో భాగమగుట కొరకు మనలను కూడా వాక్యముగా మారుస్తూ ఉన్నాడు. దినదినము వాక్యంతో సిద్ధపడుతున్న మనము ప్రతి దినము ఆయన యొక్క రూపాన్ని, ఆయన పోలికను స్వతంత్రించుకుంటున్నాము. ఆయన పోలికలోకి మనం మారుతూ ఉన్నాం. ఒక దినాన ఆయనలో మనం భాగమవుతూ ఉన్నాం. ఆయన కొరకు మనం వధువు సంఘంగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు మానవ చర్మముల వెనుక దాగి ఉండి ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగి పనిచేస్తున్న గొప్ప దేవుడు. 1 కొరింథీ 6:19 మనం చూసినట్లయితే, దేహము దేవుని ఆలయము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అదే 1 కొరింథీ 3:16 మనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివాసమున్నాడనియు మీరు ఎరుగరా? ప్రియ సోదరులారా, మనం పరిశుద్ధాత్మకు వాక్య రూపంలో ఉన్న దేవునికి మనమే నిలయమై ఉన్నామని వాక్యము చెబుతున్నది. మన హృదయములో ఆయన నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. మనమే ఆయన ఆలయమై ఉన్నాము. ఈ మానవ చర్మంలో ఆయన దాగి ఉండటానికి, ఆయన నివాసం ఉండటానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనమందరం క్రీస్తుకు ఆలయమై ఉన్నాము. అనగా ఆయన వాక్యం మనలో ఉంటే అదే ఆయనకు నిలయం. ఆయన వాక్యానికి మన హృదయంలో చోటు లేకపోతే ఆయన మనలో లేనట్లే. క్రీస్తుకు మనలో చోటు ఇవ్వటం అంటే ఆయన మన కొరకు పంపిన వాక్యాన్ని, ఈ గడియకు పంపిన గొప్ప వర్తమానాన్ని మన హృదయంలో నింపుకోవలసిన వారమై ఉన్నాము. నిజంగా మనం చూసినట్లయితే ప్రియ సోదరులారా, ఆయన ఈ అంశంలో ఒక చిన్న కథను చెప్తూ వచ్చాడు. ఒక క్రైస్తవ గృహము, దేవుని యందు విశ్వాసముంచిన గృహము, వారికి ఒక చిన్న బాలుడు ఉన్నాడని, వారు ఒక రాత్రి తన గృహంలో ఆ పొలంలో ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చుచుండెనని, వారచ్చట ఆ గృహంలో నివాసమున్నారని, చెట్లు ఊగుచూ మెరుపులు మెరుచుచుండెనని, అయితే ఆ చిన్న బాబు ఎంతో భయపడుతూ ఉన్నాడని చెబుతూ ఆమె తల్లి ఆ బాబును బలపరుస్తున్నట్టుగా, ధైర్యపరుస్తున్నట్టుగా మనం చదువుకున్నాం. ఆమె అన్నది, బాబు, ఆ మెరుపులు నీకేమీ బాధ కలిగించవు, ఆ మెరుపులు నిన్నేమీ బాధించవు. మనము క్రైస్తవులము, మన కుటుంబము దేవుని నమ్మిన కుటుంబము. దేవుడు మనలను తుఫాన్లో నుండి రక్షించగల సమర్థుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాము. అది మన యొక్క విశ్వాసము. దేవుడు తన సొంత వారి పట్ల శ్రద్ధ వహించును. నీవు కూడా అది నమ్మవలనని కోరుచున్నాను బాబు అని చెప్పినప్పుడు ఆ చిన్నపిల్లవాడు అంటున్నాడు, అమ్మా,
నేను అది నమ్ముతూ ఉన్నాను. అయితే ఆ పెద్ద మెరుపులు కిటికీకి దగ్గరగా వచ్చి నన్ను భయపెడుతున్నప్పుడు దేవుడు ఒక చర్మముతో నా దగ్గర ఉండి నీడలు అది ఎంత బాగుండునని నాకు అనిపించుచున్నది అని ఆ బాబు చెప్తున్నప్పుడు, నిజంగా ప్రియ సోదరులరా, వాక్యం మనలో ఉన్నప్పుడు, మనము నిజమైన క్రైస్తవులముగా ఉన్నప్పుడు, దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు, మనము నిజమైన విశ్వాసంతో ఆయనను అంగీకరించినప్పుడు, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆయన మనలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తాడు. తన వారిమైన మన పట్ల బాధ్యత వహిస్తాడు. ప్రతి ఆపద నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి విపత్కర పరిస్థితుల నుండి, ప్రతి ప్రతికూల పరిస్థితులలో ఆయనే మనకు తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచాము. కేవలం మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మిగతా పనంతా ఆయనే చూసుకుంటాడు. నమ్ముట మన వలనైతే ఆయన సమస్తానికి బాధ్యత వహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఓ, వాగ్దానం చేసిన గొప్ప దేవుడు, మాట తప్పని గొప్ప దేవుడు మనకున్నాడు. మనము ఈ అంశము ద్వారా నేర్చుకున్న గొప్ప సారాంశము, దేవుడు మన చర్మం వెనుక దాగి ఉన్నాడని మనం నమ్మాలి. దేవునికి మనము నిలయముగా ఉన్నామని మనం నమ్మాలి. మనం పరిశుద్ధముగా జీవిస్తూ దేవుడు మన హృదయంలో నివసించడానికి మన హృదయము యోగ్యముగా ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండి మనలను మన పట్ల బాధ్యత వహిస్తూ మనకు ఆశ్రయదుర్గముగా ఉండి, మనకు ఎత్తైన కోటగా ఉండి, మనకు ఆశ్రయపురముగా ఉండి ఆయన ప్రతి ఆపదలో నుండి మనల్ని రక్షిస్తాడు. ప్రియ సోదరులారా, మనము చదువుకునే అంశంలో ఎల్లప్పుడూ ఆయన వాక్యంతో మనం బిగించబడి, మనము ఆయనలో యథార్థముగా నిలబడుతూ, ఆయన మనలో నివసించడానికి యోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ, క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో దాచుకుని, ఆయన కొరకు యథార్థముగా సిద్ధపడుతూ ఆయనలో భాగమవుదాం. ఆయన వధువులో భాగమవుదాం. ఆ వధువు ఈ లోకముతో జత కట్టదని, ఆ వధువు కేవలం వాక్యముతోనే జత కడుతుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ వధువును సిద్ధపరచడానికి కేవలం వాక్యమే ఒక నట్టుగా ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ పెండ్లి కుమార్తె స్థానంలో మనము కూడా పాలిభాగస్తులం అవ్వాలంటే వాక్యం మన హృదయంలో దాచుకోవాలి. మన హృదయం అనే ఆలయములో ఆయన నివాసం ఉంటే ఆయన మనలను ఆయన కొరకు సిద్ధపరుచుకుంటూ ఆయన మనలను ఆయనలో జీవింపజేస్తాడు. ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచుతాడు. ఒక దినాన ఆయనలో మనం ఎత్తబడి ఆయనతో భాగమయ్యి ఆయనతో ఆనందించే వరకు, ఆ పెండ్లి విందులో మనం కూడా పాల్గొనే వరకు ఆయన మన పట్ల బాధ్యత వహించి, ఆయన తన వాక్యమనే రక్తము చేత మనలను ముద్రించి మనలను ఏ శత్రువు ముట్టకుండా మనలను కాపాడుతాడు. అలాంటి గొప్ప రక్షకుడి చేతిలో ఈరోజు మనం ఉన్నందుకు మనం ఎంతో సంతోషంగా జీవించాలి. ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ, అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపిస్తూ దినదినము ఆయన దగ్గరకు చేరుకుందాం. ఆయన స్వరూపంలోనికి మారిపోదాం. ఆయనలో మనం కూడా భాగం అవుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం 1 సమూయేలు 25-26 అధ్యాయములు మరియు లూకా 12వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తను చాటడానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిర్మలము హల్లెలూయా. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిర్మలము హల్లెలూయా. కలిసి మెలిసి భూమిలో దీవిలో
మనకై నిలిచెను వాక్యమే శరీరధరియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను వాక్యమే శరీరధరియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను పరమదేవుండే హల్లెలూయా నరులలో నరుడై హల్లెలూయా పరమదేవుండే హల్లెలూయా నరులలో నరుడై హల్లెలూయా కరము చాచి కనికరించి కరము చాచి కనికరించి మరు జన్మములలో మనుజుల మలిచే వాక్యమే శరీరధరియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను వాక్యమే శరీరధరియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను